మన యుద్ధం శరీరులతో కాదు. ప్రస్తుతం ఉన్న అంధకార సంబంధమగు దురాత్మలతో మనం పోరాటం చేయాలి. అయితే ప్రశ్నేంటంటే, ఈ అంధకార సంబంధమగు దురాత్మలతో మనం పోరాటం చేయగలమా? లేదా? మనం తెలుసో తెలియకో ప్రతి క్షణం మనం యుద్ధ భూమిలోనే ఉంటున్నాం. అంటే అది బయటకి కనిపించకపోవచ్చు గానీ, మనం పోరాటం చేసినా చేయకపోయినా సాతాను వాడి అనుచరులు నిత్యం మనతో పెద్ద యుద్ధమే చేస్తారు. సాతాను లోకంలో కలిసిపోయి పాపంలో బ్రతుకుతున్న వారి జోలికి అసలు పోనేపోడు. వాడి పోరాటమంతా యేసే కోసం బ్రతుకుతున్న వారితోనే. వారికే వీడు మనశ్శాంతి లేకుండా చేస్తాడు. నెమ్మది లేకుండా చేస్తాడు. ఎప్పుడు ఏదో ఒకలాగా నిరాశకు గురి చేయాలని చూస్తాడు. అయితే ఇక్కడ వాడికి తెలిసింది, మనకి తెలియాల్సిందేంటంటే, వాడు ఎన్ని రకాలుగా మనల్ని ఏడిపించాలని చూసినా, మన రక్షకుడు, మన రాజు, మన ప్రభువు ఎప్పుడూ మనతోనే ఉంటాడు. మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. అయితే సాతాను చేసే పోరాటం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. వాడు మన మీదకి కత్తులు, బాణాలతో రాడు గానీ, మనం నిద్రలేచి మరలా పడుకొని నిద్రలో కూడా వాడు మనతో యుద్ధం చేస్తూనే ఉంటాడు. మనం అబద్ధం చెప్పాల్సిన అవసరం వచ్చినప్పుడు నిన్ను అబద్ధమాడేలా చేసేది వాడే. వాడు మన మనస్సును ప్రేరేపిస్తాడు అబద్ధమాడేలాగా. అయితే అబద్ధం చెప్పాక చిన్న విషయమే కదా అని మనం పెద్ద పట్టించుకోపోవచ్చు కానీ, ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ అబద్ధమాడకూడదు. అది చిన్నదైనా పెద్దదైనా. మనం అబద్ధమాడుతున్నప్పుడు మనపై 2 దురాత్మల ప్రభావం ఉంటుంది. ఒక దురాత్మ నిన్ను అబద్ధమాడేటట్లు ప్రేరేపిస్తే, మరొక దురాత్మ చిన్న అబద్ధమే కదా, ఏం కాదులే అని మనం అనుకునేలా చేస్తది. మనం అబద్ధం ఆడడం ఎంత ప్రమాదకరమో, ఏం కాదులే అని అనుకోవడం కూడా అంతే ప్రమాదం. మనం నోటితో బూతులు తిట్టకపోవచ్చు కానీ, మన చుట్టూ ఉన్న వారిపై లేనిపోనివి మాట్లాడుకున్నా, ఎవరినైనా తిట్టినా, చిన్న చిన్న మాటలతో వారిని గాయపరిచేటట్లు మాట్లాడినా, మనం బూతులు తిట్టిన దాంతోనే సమానం. ఇక్కడ మన నోటిని మనం అపవిత్రం చేసుకునేలా చేసేది మరొక దురాత్మ. అందుకే దేవుడు నోటికి కళ్ళెం వేసుకోమన్నాడు. అంటే నిజంగా కళ్ళెం వేసుకోమని కాదు గానీ, మనం ఏం మాట్లాడుతున్నామో ఆలోచించి మాట్లాడాలి. బైబిల్‌లో కూడా విస్తారమైన మాటలలో దోషముండక మానదని ఉంది. అందుకే దేవుడు నోరిచ్చాడు కదా అని ఊరికే అందరితో గొడవపడి అరుచుకుంటూ ఉంటుంటే మన వల్ల అవమానపడేది యేసయ్యే. అయితే ఇక్కడ నీ నోటి మాట చేత యేసయ్యని అవమానించేలా చేసేది మరొక దురాత్మ. మనం ఎవరిని చంపకపోవచ్చు కానీ, మనం వ్యభిచారం చేయకపోవచ్చు, భయంకరమైన పాపాలేమీ చేయకపోవచ్చు కానీ, ఈ దురాత్మలు మనతో ప్రమాదకరమైన పాపాలు చేయించడానికి ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటాయి. ఒక్కో దురాత్మ ఒక్కో విధంగా పనిచేస్తాయి. కొన్ని దురాత్మలు సినిమాలు చూసే విధంగా మనల్ని ప్రేరేపిస్తాయి. అంటే ఇక్కడ సినిమాలు చూడడం పెద్ద విషయం కాదు గానీ, దేవుని పక్కన పెట్టి సినిమాలు చూడడం చాలా పెద్ద పాపం. అక్కడ నీ సమయం వృధా అవుతుంది. దేవునితో గడపకుండా, దేవుని మాటలు వినకుండా నీ సమయం వృధా అయ్యే విధంగా చేస్తాయి కొన్ని దురాత్మలు. కొందరు సినిమాలు చూడరు కానీ, సమయం దొరికినప్పుడు కూడా బైబిల్ చదవడానికి ఇష్టపడరు. బైబిల్‌ని చూస్తే అదో విధంగా ఏం చదువుతాంలే అని అనుకుంటున్నావంటే, నీ వెనక దురాత్మ ప్రభావం ఉందని మర్చిపోకు. బైబిల్‌ని ఏదో చదివితే పనైపోతుందని చాలా స్పీడ్‌గా చదివేస్తున్నావు, ఏం అర్థం కాకపోయినా అంటే, నీతో దురాత్మలు చాలా గట్టిగానే యుద్ధం చేస్తున్నాయని మర్చిపోకు. మనం ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఎప్పుడు రాని వారు అప్పుడే ఇంటికొచ్చినా, లేదా ఎప్పుడు రాని ఫోన్లు అప్పుడే వస్తున్నా, నువ్వు ప్రార్థన చేసుకోకుండా చేయాలని దురాత్మలు పోరాడుతున్నాయని మర్చిపోకు. మనం ఆదివారం చర్చికి వెళ్లకుండా చేసే ఏ కారణమైనా, అదేదైనా, ఇంటికి చుట్టాలొచ్చినా, ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా గానీ, ఏమైనా గానీ, నిన్న ఆ రోజు చర్చికి వెళ్లకుండా దురాత్మలు పోరాటం చేస్తున్నాయని మర్చిపోకు. అప్పుడే ఏమైపోయినా నువ్వు ఖచ్చితంగా చర్చికి వెళ్ళిపో. నిన్నెందుకు మాన్పించాలని సాతాను చూస్తాడంటే, దేవుడు నీతేమన్నా చెప్పాలనుకుంటున్నాడేమో. అది నువ్వు వినకుండా చేయడానికి సాతాను నీ ముందు రకరకాలైన కారణాలు పెడతాడు. అయితే ఇక్కడ నీకు తెలియాల్సిన విషయం ఏంటంటే, నువ్వు ఆ రోజు ఖచ్చితంగా చర్చ్ మానేస్తావు. నువ్వు ఎంతలా వెళ్ళాలని అనుకున్నా చివరికి సాతాన్నే నువ్వు గెలిపిస్తావు. మనం ఇంకొకరిపై లేనిపోనివి చెప్పుకునేలా చేసేవి ఈ దురాత్మలే. ఇలా కొన్ని దురాత్మలు రక్షింపబడిన క్రైస్తవుల్ని మరలా లోకంలో కలిపేయాలని చూస్తుంటే, మరికొన్ని దురాత్మలు లోకంలో పాపంలో మునిగిపోయిన వారిని ఇంకా నాశనం చేయాలని చూస్తాయి. మరికొన్ని దురాత్మలు అవిటితనం కలిగజేస్తాయి. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. సాధారణంగా వచ్చే అవిటితనం వేరు, దెయ్యాల వలన కలిగే అవిటితనం వేరు. అది గురుడితనమైనా, మాట్లాడలేకపోయినా, వినిపించకపోయినా, నడవలేకపోయినా, ఏదైనా గాని. కొన్ని దురాత్మలు సువార్త సేవ ఆపాలని, సువార్తను పాడు చేయాలని ఎవరు యేసయ్యని నమ్మకుండా చేస్తాయి. కొన్ని దురాత్మలు
సేవకులచే ఉన్న వాక్యాన్ని తప్పుగా అర్థం మార్చి చెప్పేలాగా చేస్తాయి. వీటినే బైబిల్‌లో దుర్బోధలు, అబద్ధ బోధలని అన్నారు. మరికొన్ని దురాత్మలు మనం చేసే ఉపవాసం పాడు చేయాలని చూస్తాయి. మరికొన్ని దురాత్మలు క్రైస్తవుల్ని హింసించాలని మనుష్యులను ప్రేరేపిస్తాయి. మీకు గుర్తుందా? గతంలో బైబిల్‌ని తొక్కి, చింపి, కాల్చేశారు. అంటే ఇలా చేసింది మనుషులు కాదు, దురాత్మలు. వీటినే దెయ్యాలని కూడా అన్నారు. ఇలా ఒక విధంగా కాదు, చాలా విధాలుగా దురాత్మలు పనిచేస్తూ ఉంటాయి. దెయ్యాలంటే తెల్లచీర కట్టుకుని, మల్లెపూలు పెట్టుకుని, చింత చెట్టు మీద కూర్చోవు. నల్లగా అదేదో భయంకరంగా కూడా ఉండవు. దెయ్యాలు శ్మశానంలో కూడా ఉండవు. వాస్తు, దిష్టి, ముగ్గులు ఇలా కొన్ని ఆచారాలు అన్నీ దెయ్యాలకు సంబంధించినవే. సాతానికి 2 కొమ్ములు, ఒక తోక ఉండదు. సాతానంటే ఇలా ఉంటాడనే ఒక అబద్ధమైన ఊహను కలిగించింది కూడా ఈ దెయ్యాలే. సాతాను అందరూ అనుకున్నట్లు లేడు. దెయ్యాలు నల్లగా కూడా ఉండవు. అలా అనుకునేలా చేశాడు సాతాను. అయితే కొంతమంది మనుషులకు దెయ్యం పట్టిందంటారు. అది నిజమే. బైబిల్‌లో కూడా యేసయ్య దెయ్యాలను వదలగొట్టాడు. ఇలా చాలా రకాలుగా కొన్ని కోటాను కోట్ల దెయ్యాలు మనతో అంటే క్రైస్తవులతో నిత్యం యుద్ధం చేస్తూనే ఉంటాయి. వాటితో మనం పోరాడాలన్నా, పోరాడి జయించాలన్నా పరిశుద్ధాత్మని సహాయం మనకు కావాలి. నిత్యం ప్రార్థన చేస్తూ ఉండాలి. ఎక్కువ దేవుని పిల్లలతో సహవాసం చేయాలి. విశ్వాసులతో మాట్లాడాలి. వాక్యం ఎప్పుడూ చదువుతూనే ఉండాలి. క్రమం తప్పకుండా మందిరానికి వెళ్ళాలి. ఇన్ని చేస్తే గాని మనం ఈ దెయ్యాలతో యుద్ధం చేయలేము. ఇంకొక విషయం, కొన్ని దురాత్మలు యేసయ్యను నమ్మకుండా చేసి జంతువులను, ఈ సృష్టిని పూజించేలా చేస్తాయి. నిజమైన క్రైస్తవులు తప్పితే మిగిలిన మనుషులందరూ సాతాను యుద్ధంలో పోరాడి వారి ఆత్మీయ జీవితంలో చచ్చిపోయి ఉన్నారు.